5 ఇస్తాను. మూవీ హిట్టేనా? చాలా హిట్ అవుతుంది. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్. అందరూ చూసి ఇలానే సపోర్ట్ చేయండి. చాలా బాగుందని నేను నా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. మీరు కూడా వెళ్ళి చూడండి. చూసి మీరు అక్కలకు చెప్తున్నా, మీరు బస్సులో పోయి అంటే చాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు తిరుగుతారు కదా, ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరికన్నా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా చాయ్ తాగడానికి పోయినా ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అంటే ప్రతి షాట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా అని అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం అంటే అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్కా అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసలు రజాకార్లు అప్పుడు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి. బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఎలివేషన్ అంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఎలాంటి ఎలివేషన్ ఉంటాయి, బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కొన్ని సీన్లలో ఏడ్పు వస్తుంది, ఎమోషన్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కానీ ఫ్యామిలీ విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటుంది అనేది దీంట్లో చూపించారు. నేను నిజంగా చెప్తున్నా, నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో అంటే దీన్ని ప్రయత్నించదు. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరు జనాలు చూడాలి. ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుతుంటారు.